ఉద్యమకారులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పెట్టుకోవద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాస్గా హెచ్చరించారు. తెలంగాణ భవన్లో ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ తల్లిని మార్చి కాంగ్రెస్ తల్లిని పెట్టుకున్నారని మండిపడ్డారు. హస్తం గుర్తుతో ఉన్న తెలంగాణ తల్లి ప్రజలకు వద్దని అన్నారు. బీద తెలంగాణ తల్లిని పెట్టామని రేవంత్ రెడ్డి అంటున్నారని, తెలంగాణ ఆడబిడ్డలు ధనవంతులు కావద్దా అని ప్రశ్నించారు. ఉద్యమకారులతో పెట్టుకున్న వాళ్లు ఎవ్వరూ బాగుపడలేదని చెప్పారు. ఉద్యమకారులతో పెట్టుకోవద్దని కవిత అన్నారు. తల్లి తెలంగాణ మతను వెళ్ళామా గానమా, తల్లి తెలంగాణ మతను వెళ్ళామా గానం. గిరుల మీద గిరులు ఆ భువన యాదగిరులు, గిరుల మీద గిరులు ఆ భువన యాదగిరులు. ఆ బండ మీద బండ బలె బలే గోలుకొండ, బండ మీద బండ బలె బలే గోలుకొండ. అరే కోటలరుస కోట గా వర్ధమాను కోట, కోటలరుస కోట ఆ వర్ధమాను కోట. త్యాగాల రైతు పేట త్యాగాల సూర్యపేట, త్యాగాల రైతు పేట రాగాల సూర్యపేట. పేరైన వారు గల్లు పేరైన వారు గల్లు దాని చుట్టూ రాతి గుళ్ళు. తల్లి ప్రాణమ తెలంగాణ జనగానమ, తల్లి తెలంగాణ తను వెళ్ళామా ప్రాణమ. యములాడ రాజన్న మన వేల్పురోరన్న, రాజన్న మన ఏల్పురోరన్న. కుమిరెల్లి మల్లన్న మన కొలుపురోరన్న, అన్న మన కొలుపురోరన్న. జాన్పాడు సైదన్న దీవించే దేవుడన్న, దీవించే దేవుడన్న. హరసాక వస్తే చాలు సమ్మక్క పూజ మేలు, సమ్మక్క పూజ మేలు. రాయాల దండి రాయుడు రాయసు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి నిన్న తెలంగాణ ప్రభుత్వం కొత్త విగ్రహాన్ని సెక్రటేరియట్లో పెట్టడం మనందరం కూడా చూడడం జరిగింది. మరి ఆ విగ్రహం పెట్టేటటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. ఆనాడు యువకులందరూ కూడా టీజీ అని పచ్చబొట్టు ఓడిపించుకున్నారు కాబట్టి టీఎస్ తీసి టీజీ చేసినామన్నారు. మరి వాళ్ళ సూటిగా ముఖ్యమంత్రి గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆనాడు ఎంతోమంది యువకులు ఎంతోమంది ఉద్యమకారులు కలిసే ఈ విగ్రహాన్ని పెట్టుకోవడం జరిగింది. ఇవాళ వేలాది గ్రామాలలో వేలాది తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి. మరి టీజీని యాక్సెప్ట్ చేసిన మీరు ఈ విగ్రహాన్ని మార్చాలని ఎందుకు అనుకున్నారో. పరిపాలనకు వచ్చినప్పటి నుండి కూడా గత 10 ఏళ్లలో జరిగినటువంటి వికాసాన్ని, కేసీఆర్కు సంబంధించినటువంటి గుర్తుల్ని ఇలా చెరిపేయాలని రకరకాల కుట్రలు చేస్తున్నటువంటి విషయం మనకు తెలుసు. అందులో భాగంగానే ఇలా బతుకమ్మను కూడా తీసేసి కవిత బతుకమ్మ ఎక్కడ కనబడితే అక్కడ మా కవితక్క కనబడుతుందని కవితక్క ఆనవాళ్ళు కూడా తీసేసేటువంటి కుట్ర చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి. కవితక్కను గుర్తులు తీసేయడం అంటే తెలంగాణ అస్తిత్వాన్ని తీసేయడం, తెలంగాణ ఉద్యమాన్ని కించపరచడం, తెలంగాణ అస్తిత్వం మీద దాడి అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. నిన్న విగ్రహంలో మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ అందరూ కూడా ఇలా చెప్తున్నది మనం అందరం కూడా గమనిస్తూ ఉన్నాం. అనేక మంది కవులు కళాకారులు కూడా ఈ విగ్రహాన్ని మేము అంగీకరించమని నిన్న మొన్న ప్రకటనలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఇటువంటి పిచ్చి చేష్టలు మానాలి. ఎందుకంటే నువ్వు ఉద్యమంలో లేవు, చరిత్రలో లేవు. చరిత్రలో లేని రేవంత్ రెడ్డి ఇలా చరిత్ర నిర్మించుకోవాలని చూస్తూ ఉన్నాడు. ఇప్పటికే ఇక్కడ 2007లో కేసీఆర్ గారి నాయకత్వాన ఒక చారిత్రాత్మకమైనటువంటి ఊరేగింపుతో ఈ తెలంగాణ తల్లిని మనం ఆవిష్కరించుకున్నాం.